పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తగిన శాస్తి చేసినా కాంగ్రెస్కు బుద్ధి రాలేదు. మున్సిపల్ ఎలక్షన్లలో ఇజ్జత్ కాపాడుకోవడానికి అడ్డదారులు తొక్కుతోంది. బలమైన అభ్యర్థులు బరిలో ఉంటే గెలవలేమని భావించి అనేక మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను కిడ్నాప్లు, బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేశారు. కాంగ్రెస్ నేతల కుట్రలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు ఒడిగడుతోంది. ప్రజాక్షేత్రంలో నిలబడి తలబడలేక అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థుల బరిలో ఉంటే గెలవలేమని నిర్ధారించుకొని నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా మంగళవారం అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యకాండకు దిగారు. జనగామ, కోదాడ, వికారాబాద్, మంచిర్యాల, యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు సహా అనేక జిల్లాల్లో కండబలం, కాకీబలంతో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలోని 10వ వార్డు బీఆర్ఎస్ కు ఏకగ్రీవం కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సొంత జిల్లాలోనే గట్టి షాకు తగలడంతో కాంగ్రెస్ పార్టీ ఉన్న ఫలంగా అప్రమత్తమైంది. వీలైతే బీఆర్ఎస్ అభ్యర్థులు బీఫామ్ సమర్పించకుండా అడ్డుకోండి, లేదంటే కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చి బరిలో ఉండేలా చేయండంటూ ఆ పార్టీ పెద్దలు హుకుం జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు అందుబాటులో ఉన్న అడ్డదారులన్నీ తొక్కారు. కాంగ్రెస్ అరాచకాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ అక్కడక్కడ ఆందోళనలు చేపట్టింది. ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేల తీరుకు నిరసనగా దిష్టిబొమ్మలు దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక చర్యలను ఖండించారు. కోదాడలో 13వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రసాద్ను కాంగ్రెస్ గుండాలు కిడ్నాప్ చేశారు. కాంగ్రెస్ దౌర్జన్యంపై మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, బూడిద భిక్షమయ్య గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పోలీసులు కిడ్నాపర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గులాబీ పార్టీ అభ్యర్థి కిడ్నాప్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవమైందని ప్రకటించుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కేతన్పల్లి మున్సిపాలిటీ 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గండమాల కృష్ణానందంను కాంగ్రెస్ రౌడీలు బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా యత్నించారు. కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేశారు. తర్వాత నామినేషన్ విత్డ్రా కోసమని కారులో మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడం, 45 నిమిషాలు ఆలస్యంగా రావడంతో విత్డ్రాకు ఎన్నికల అధికారులు నిరాకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఆవుల మమతా సాయి యాదవ్ ను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రలోభాలకు గురిచేశారు. 3 కోట్లకు అభ్యర్థిని కొనుగోలు చేసి నామినేషన్ విత్డ్రా చేయించారని బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. యాదగిరిగుట్టలో నిరసన ర్యాలీ తీసి ఐలయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. చౌటప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కింది. 17వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి చింతల ఉమామహేశ్వరిని ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. సొంత పార్టీ అభ్యర్థిని విరమించేయడంతో ఉమామహేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికైంది. దీంతో గులాబీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. శాసనసభ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. 15వ వార్డులో బీఆర్ఎస్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని దుర్మార్గానికి ఒడిగట్టిందని ప్రచారం జరుగుతోంది. కూతురును మున్సిపల్ చైర్పర్సన్ గా చేసేందుకు గాను స్పీకర్ ప్రసాద్ కుమార్ అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడని బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఆరోపించారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ ప్రలోభాల పర్వం త్రుడెలు తప్పింది. 15వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నసీమా బేగం నామినేషన్ విత్డ్రా చేసుకునేలా మార్కెట్ కమిటీ చైర్మన్ మమతారావు నాయకత్వంలోని కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెచ్చారు. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అక్కడికి చేరుకుని నిలదీశారు.
చివరికి మర్రి జనార్దన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని నసీమా బేగం తెగేసి చెప్పడంతో కాంగ్రెస్ నేతలు తిరుగుముఖం పట్టారు.